నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. మానవత్వం మంట కలిసిందా? పౌర హక్కులతో పాటు రాజ్యాంగ హక్కులను కూడా సమాధి చేశారా? ఎదిగిన యువతులతో పాటు ముక్కు పచ్చలారని పిల్లల్ని కూడా ఎత్తుకెళ్లారట. 8 ఏళ్ల పసిపాపలను కూడా ఎత్తుకెళ్లి దాదాపు 15 రోజులవుతోంది. ఆధునిక ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ఘనంగా చెప్పుకునే బంగ్లాదేశ్లో మీడియా హక్కులు కూడా అదృశ్యమైపోయాయి. చీమ చిటుక్కుమన్న మరుక్షణం ప్రపంచానికి తెలిసిపోతున్న ఈ రోజుల్లో బంగ్లాదేశ్లో 44 మంది అమ్మాయిలను ముష్కరులు అపహరించినా ప్రపంచం స్పందించడం లేదు. మరి ఆ 44 మంది అమ్మాయిలకు దిక్కెవరు? ప్రపంచ మానవ హక్కుల సంఘాలు మౌనం వహిస్తున్నాయా, లేక మీడియాకు సైతం పోకకుండా అరాచకాలు జరిగిపోతున్నాయా? షేక్ హసీనాను బంగ్లాదేశ్ నుంచి తరిమేశాక మొదలైన అరాచక పర్వం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మైనారిటీల నివాసాలపై దాడులు చేసిన జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, ఇంకా ఇతర మత ఛాందస గ్రూపులకు చెందిన ముష్కరులు దారుణకాండ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కేవలం 44 మంది అమ్మాయిలను కిడ్నాప్ చేయడం మాత్రమే కాదు, ఇంకా బెయిల్కు నోచుకొని ఇస్కాన్ సేవకుడు చిన్మయ్ కృష్ణదాస్తో అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు కలవరం రేపుతున్నాయి. బంగ్లాదేశ్లో తాజాగా జరుగుతున్న అరాచకాలేంటి? బంగ్లాదేశ్లో పేట్రేగిపోయిన అరాచక శక్తులు. 44 మంది అమ్మాయిలను కిడ్నాప్ చేసిన రాక్షస మూక. 15 రోజులవుతున్నా అమ్మాయిల ఆచూకీ అగమ్య గోచరం. బంగ్లాదేశ్లో కొద్ది నెలలుగా అరాచక శక్తులు నిద్రలేచాయి. షేక్ హసీనాను దేశం నుంచి తరిమేశాక మత ఛాందస శక్తులు కట్టలు తెంచుకొని విరుచుకుపడుతున్నాయి. వారిని ఆపేవారెవరూ బంగ్లాదేశ్లో కనిపించటం లేదిప్పుడు. రాక్షస మూకకు తోచింది చేసుకుపోతున్నారు. కనిపించిన వారి మీద ప్రతాపం చూపుతున్నారు. మరీ దారుణంగా మైనార్టీల గురించి మాట్లాడే గొంతులు కూడా లేకపోవటంతో యూనూస్ సర్కార్ ఈ అరాచక శక్తులకు లైసెన్స్ జారీ చేసినట్టు తయారైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 44 మంది అమ్మాయిలను అక్కడి ఉగ్రమూకలు కిడ్నాప్ చేశారట. ఆలస్యంగా బయటపడిన ఈ సమాచారంతో బంగ్లాదేశ్లోని మైనార్టీల పరిస్థితిపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. తాజా ఘటనలోని లోతుపాతులైతే ఇంకా బయటికి రాలేదు. కానీ ఘటన మాత్రం ఖచ్చితంగా జరిగిందన్న పక్కా సమాచారం అందుతోంది. బంగ్లాదేశ్లో మైనార్టీల గురించి ఎవరూ మాట్లాడేవారు లేకపోవటమే ఇంతటి దయనీయ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. కిడ్నాప్ అయిన వారిలో 8 ఏళ్ల అమ్మాయిల నుంచి 30 ఏళ్ల యువతుల దాకా ఉన్నారని తెలుస్తోంది. కేవలం అమ్మాయిలను మాత్రమే అపహరించుకొని వెళ్లటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. గత డిసెంబర్ 23వ తేదీన నారాయల్ టౌన్లో అమ్మాయిలను అపహరించుకుపోయారనే సమాచారం ప్రస్తుతానికి అందుతోంది. అంటే కిడ్నాప్ జరిగి దాదాపు 15 రోజులు కావస్తున్నా ఆ విషయం మాత్రం ప్రపంచానికి తెలియలేదు. భారత్లో గాని మరే చోట గాని ఏ చిన్న ఘటన జరిగినా వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ అకౌంట్స్ ద్వారా పనిగట్టుకుని ప్రచారం చేసే అనేక సెక్షన్ల ప్రజలు ఇలాంటి అంశాల గురించి మాట్లాడకపోవటమే అసలు గాయం కన్నా మిన్నగా బాధిస్తోందంటున్నారు హిందూ మైనార్టీలు. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులు, బౌద్ధులను టార్గెట్ చేశారు ఇస్లామిక్ టెర్రరిస్టులు. ఇప్పటికే బంగ్లాదేశ్లో చాలా కాలంగా మైనార్టీల హక్కుల గురించి మాట్లాడే మనుషులే కరువైన తరుణంలో హసీనా దేశం విడిచిపోయాక హిందువుల పరిస్థితి మరీ దిగజారిపోయింది. అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపటంలో ముందుండే హసీనా ప్రభుత్వంపై కక్ష కట్టిన జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వంటి విపక్షాలు రోడ్డెక్కి అరాచకం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే హసీనా ఆస్తులు, ప్రధానమంత్రి కార్యాలయాన్ని చేతుల్లోకి తీసుకున్న ఉగ్రమూకలు మైనార్టీ హిందువుల ఇళ్లపై విరుచుకుపడుతున్నారు. అయితే అసహాయ హిందువుల అవస్థలు కాస్త బయటికి రావటంతో అది యూనూస్ సర్కారుకు తలవంపులు తెచ్చింది. ముందుగా బుకాయించిన యూనూస్ ఆఖరుకు హిందువులపై దాడులు బాధాకరమంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. ఇక అప్పట్నుంచి బంగ్లాదేశ్ అరాచకాలపై అసలు ఎలాంటి వార్తలు కూడా రావటం లేదు. దీంతో అంతా సర్దుకుంది అనుకున్నారంతా. కానీ తాజా ఘటనలు బట్టి చూస్తే బంగ్లాదేశ్లో అరాచకాలు ఆగిపోలేదని, పైగా మరింత పేట్రేగిపోతున్నాయని అర్థమవుతోందంటున్నారు అక్కడి విషయాలు తెలిసిన కొందరు అజ్ఞాత వ్యక్తులు. ఈ కిడ్నాప్ జరిగి దాదాపు 15 రోజులవుతున్నా ఎందుకు బయటపడలేకపోయిందనేదే ఇప్పుడు అంతుచిక్కటం లేదు. అంటే అమ్మాయిలను, యువతులను ఎంత పకడ్బందీగా కిడ్నాప్ చేశారో అర్థం చేసుకోవాల్సిందే అంటున్నారు. ముష్కరులు కిడ్నాప్ చేస్తూ ఉండగా చూసిన వారిని కూడా కిడ్నాప్ చేశారా, లేక అలాంటి వారిని చంపేశారా? అసహాయులైన అమ్మాయిలను ఎక్కడికి తరలించారు? ఏం చేశారు? ఎవరి చేతుల్లోకి అమ్మాయిలను మార్చేశారు? ఇలాంటి అనుమానాలన్నీ ఇప్పుడు బంగ్లాదేశ్ సర్కారును దోషులుగా చూపిస్తున్నాయి. మరోవైపు అంతా
30 ఏళ్ల లోపు వారినే ఎంచుకొని కిడ్నాప్ చేయటం ఆందోళనను మరింత తీవ్రం చేస్తోంది. ఇక బంగ్లాదేశ్లో పనిచేస్తున్న మీడియా సంస్థలు కూడా మైనార్టీల గురించి ఎందుకు చెప్పటం లేదన్న అనుమానాలు మరింతగా ముసురుకుంటున్నాయి. షేక్ హసీనా ఎపిసోడ్ తర్వాత అరాచక శక్తులకు అడ్డు లేకుండా పోయింది. చీకట్లో దాక్కున్న మత ఛాందస శక్తులన్నీ మైనార్టీ హిందువుల మీద విరుచుకుపడుతున్నాయి. సామాన్య హిందువులకు రక్షణ లేకుండా పోయింది. ఢాకా, చిట్టగాంగ్ వంటి పట్టణాల్లో హిందువులుండే కాలనీల్లో విపరీతమైన దాడులు జరిగాయి. ఆస్తులు ధ్వంసం చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. దేవాలయాలు కూల్చేశారు, దేవీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేశారు. అనేక ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న మైనార్టీ హిందువులను బలవంతంగా రిజైన్ చేయించేశారు. ఇలా అన్ని వ్యవస్థల్లోనూ ఇస్లామిక్ సానుభూతి పరులను, టెర్రరిస్ట్ మద్దతుదారులను మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆడవారిని టార్గెట్ చేశారు. ఇలా చేస్తే హిందువులు పూర్తిగా ఆయా ఇలాకాల్లో నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయేలా కుట్ర పన్నుతున్నారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇళ్ల మీద దాడులు చేస్తూ విరుచుకుపడుతుంటే పోలీసులు కిమ్మనకుండా ఉంటున్నారు. నవంబర్ నుంచి చిట్టగాంగ్ సిటీలో ఇస్కాన్ కు చెందిన వ్యక్తులు, ఇతర హిందూ మతస్థులైన యువకులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారు. వేలాది మందిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. వారిపై దేశద్రోహ నేరం వంటి తీవ్రమైన నేరాలు మోపుతున్నారు. దీంతో యువకులంతా అసలు బయటికి రావటమే మానేశారు. ఫలితంగా అనేక కుటుంబాలు ఇప్పుడు తినడానికి తిండి కూడా లేకుండా అన్నమో రామచంద్ర అనే పరిస్థితులు భయకంపితం చేస్తున్నాయంటున్నారు అజ్ఞాతంగా ఉంటూ సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థల యజమానులు. హిందూ యువకులంటేనే దేశద్రోహులుగా ట్రీట్ చేస్తున్నారట. ఈ పరిస్థితుల్లో తమ కోసం బయటి ప్రపంచమే ఆలోచించాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నాప్ కు గురైన 8 ఏళ్ల అమ్మాయిల నుంచి 30 ఏళ్ల యువతుల గురించి ఆలోచించాల్సింది ఎవరు? ఏ మానవ హక్కుల సంస్థలు వారి గురించి మాట్లాడతారు? ఏ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యవస్థలు ఐక్యరాజ్య సమితిలో నిలదీస్తాయి? అసలు నోబెల్ శాంతి బహుమతి పొందిన యూనుస్ హయాంలో ఇలాంటి అరాచకాలకు అంతే ఉండదా? అసలు యూనుస్ ఉన్నాడా, లేక ఉండి లేనట్టుగా కనిపిస్తూ బంగ్లాదేశ్లో ఏం జరిగిందో తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారా? అరాచక శక్తులకు తెరచాటుగా చెయ్యందిస్తున్నారా? యూనుస్ అసలు రంగు ఇప్పుడైనా బయటపడుతుందా? బంగ్లాదేశ్లో అరాచకాల పుట్ట పగిలింది. ఒకవైపు 44 మంది అమ్మాయిల ఆచూకీ కనిపించకపోగా, మరోవైపు ఇస్కాన్ స్వచ్ఛంద సేవకుడిగా బంగ్లాదేశ్లో ఆపరేషన్లు నిర్వహించే చిన్మయ్ కృష్ణదాస్ పరిస్థితిపై మరో ఆందోళన రేగుతోంది. ఆయనకు రాజ్యాంగపరంగా సంక్రమించే హక్కులు మాత్రమే కాదు, కనీస మానవ హక్కులు వర్తించడం లేదు. ఏ నేరమో ఘోరమో చేయని చిన్మయ్ని ఢాకా కోర్టు దోషిగా భావిస్తోంది. ఆయన చేసిన నేరాన్ని దేశద్రోహంగా భావిస్తోంది. అదలా ఉంటే ఇప్పుడు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న చిన్మయ్ మీద అక్కడి అరాచక శక్తులు తీవ్రమైన ప్రతాపం చూపుతున్నాయట. అదేంటంటే తాను తినకూడని పదార్థాన్ని తినిపించడానికి ప్రయత్నిస్తున్నారట. అందుకోసం కొద్ది రోజులుగా చిన్మయ్ అసలు భోజనం చేయడం మానేశాట. ఆయన పస్తులుండబట్టి 10 రోజులు దాటింది. దీంతో చిన్మయ్ ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది. చిన్మయ్ భోజనం చేయడం ఎందుకు మానేశాడు? బీఫ్ తినమని ఒత్తిడి చేయడం వల్లే మానేశాడా? ఆహారం లేకుండా ఎన్ని రోజులు ఉండగలడు? ఇస్లామిక్ ఉగ్రమూకల పైత్యం నానాటికి ప్రకోపిస్తోంది. ఈ ఆధునిక ప్రపంచ మీడియా చూసి చూడనట్టుగా ఉండడమే వారికి కలిసొచ్చేలా చేసిందా అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కులమతాలకు అతీతంగా బంగ్లాదేశ్ ప్రజల కోసం ఎంతో సేవ చేసిన ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ ఇప్పుడు ఆ దేశంలోని సాటి పౌరుల చేతనే పీడించబడుతున్నాడు. తాను పాటిస్తున్న హిందూ ధర్మం, శ్రీకృష్ణుడు బోధించిన మానవహితం వంటి అంశాలని నమ్ముకొని ప్రజాసేవ చేసిన చిన్మయ్ తీవ్రమైన సంకట పరిస్థితులలో పడిపోయారు. కృష్ణుడికి ఇష్టమైన గోవుల్ని పెంచడం, గోవుని పూజించడం, గోమాతను హిందూ ధర్మానికి ప్రతీకగా భావించడమే ఇప్పుడు ఆయన చేసిన అతిపెద్ద నేరంగా మారిపోయింది. ఎందుకంటే ఏ ధర్మం గోమాతను దేవతగా పూజించాలని చెప్పిందో ఆ ధర్మానికి విరుద్ధంగా నడుచుకోవాలని అక్కడి ఉగ్రముఖలు ఒత్తిడి చేస్తున్నారు. ప్రాణాలతో ఉండాలంటే బీఫ్ తినక తప్పదని చెబుతున్నారట. ఈ అంశం ఆ నోట ఈ నోట మొత్తానికి ఎలాగోలా మెల్లగా బయటకు పొక్కింది. అయితే చిన్మయ్ లాంటి కృష్ణ భక్తుడు బీఫ్ ఎలా తినగలడు? ప్రాణం కాపాడుకోవాలంటే తినక తప్పదనే పరిస్థితులను సృష్టించి హిందువులంతా మానసిక స్థైర్యం సడలిపోయేలా చేసి వారందర్నీ ఇస్లాం వైపు మళ్లించడమో లేక మతం మార్చుకోలేదన్న కారణం చూపి హతమార్చడమో చేస్తారా అన్న ఆందోళన వెల్లువెత్తుతోంది.
ఇస్లామిక్ ఉగ్రమూకలు ప్రపంచవ్యాప్తంగా ఒక్కలాగే ప్రవర్తిస్తున్నాయంటున్నారు. వారి గురించి తెలిసిన ఇతర మతాల వారి కాఫీర్లుగా భావించే ఇస్లామేతరులను మానసికంగా, శారీరకంగానే కాక మతాధారమైన సెంటిమెంట్లను కూడా దెబ్బతీసేలా వ్యవహరిస్తూ ఆయా మతాలు పాటించే ఇతరుల సెంటిమెంట్లపై వేటు వేసి ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా వ్యవహరించడమే వారి అసలు గేమ్ అంటున్నారు. నిజానికి చిన్మయ్ దాస్ చేసిన సేవలను గుర్తుంచుకుంటే ఆయనకు ఇలాంటి స్థితి పట్టించేవారు కాదంటున్నారు ఇస్కాన్ ఫాలోయర్లు. అసలు చిన్మయ్ దాస్ హిందువుల కన్నా ఎక్కువగా ముస్లింల కోసమే పనిచేశాడని బంగ్లాదేశ్ వారు చెబుతున్నారు. కోవిడ్ టైంలో ఢాకాను వరదలు ముంచెత్తినప్పుడు పెద్ద మొత్తంలో ఆహారం ప్రిపేర్ చేయించి పడవలపై లోతట్టు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రాణాలు నిలిపాడు. కానీ ఇప్పుడు అదే ఇస్లామిక్ టెర్రరిస్టుల చేతిలో దారుణమైన ట్రీట్మెంట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కృష్ణుడి బోధనల ద్వారా మానవ సమాజాల్లో శాంతి నెలకొల్పడం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాలతో ఇస్కాన్ పనిచేస్తుంది. కేవలం ఆధ్యాత్మిక బోధనలు మాత్రమే కాదు, సమాజ సేవ కూడా చేస్తుంది. మనుషుల్లో సౌమ్యత, సాధుత్వం నిండేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతిరోజు వందలాది మంది నిరుపేదలకు, ఆశ్రితులకు ఉచితంగా భోజనాలు అందిస్తుంది. కరువు కాటకాలు ఏర్పడినప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వ విభాగాల కన్నా ముందుండి ప్రజలను ఆదుకుంటుంది. ఇలా చేయడమే ఇస్కాన్ ఫిలాసఫీ. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఇదే కాబట్టి తాము ఆ ఫిలాసఫీనే ఫాలో అవుతామంటున్నారు ఇస్కాన్ బోధకులు. మరోవైపు ఒకప్పుడు భారత స్వాతంత్ర పోరాటానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన పోరాటాలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి. అలాంటి ప్రదేశంలో దేశ విభజన జరిగిపోయాక ఇప్పుడు మత మౌఢ్యం ఈ స్థాయికి ఎగబాకింది. స్వయంగా తమ కోసమే ఒత్తిడి చేస్తుండడం యావత్ హిందూ సమాజాన్ని కలవరపరుస్తోంది. అసలు చిన్మయ్ కృష్ణదాస్ను ఎందుకు అరెస్టు చేశారు? నిజానికి చిన్మయ్ ఇస్కాన్ సూత్రాల కోసమే పనిచేస్తాడు తప్ప హిందుత్వ సిద్ధాంతాల గురించి ఆయనకు పట్టదు. కానీ బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్న పరిస్థితులతో ఆయన తీవ్రంగా కలత చెందాడు. హిందువులు ఏమీ చేయకుండానే ఇంత వివక్ష ఎందుకు ఎదుర్కొంటున్నారు? ఎవరు ఎప్పుడైనా వచ్చి ఎవరినైనా కిడ్నాప్ చేయడం, మానభంగాలకు పాల్పడడం, ఆలయాలను ధ్వంసం చేయడం వంటి అరాచకాలపై చిన్మయ్లో కదలిక మొదలైందని తెలుస్తుంది. అందుకే హిందువుల్లో ఐక్యత పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. హిందూ యువకులను ఐక్యం చేయడం, ఆలయాలకు రక్షణగా నిలిచేలా చేయడం వంటివి చేస్తున్నాడు. ఐక్యత కోసం అందర్నీ కలిపేలా శ్రీకృష్ణుడు వాడిన భగవద్ధ్వజాన్నే ఆయన ఉపయోగిస్తున్నాడు. దీంతో మైనార్టీల్లో నెమ్మదిగా ఐక్యత మొదలైంది. ఇస్లామిక్ ఉగ్రశక్తులకు విరుగుడుగా హిందువులు కూడా ఎదురు నిలిచి పోరాడుతున్నారు. అరెస్టులకు బెదరకుండా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఒక సందర్భంలో బంగ్లాదేశ్ జెండా కంటే ఎత్తున భగవద్ధ్వజాన్ని కూడా ప్రదర్శించాడని చెబుతున్నారు. ఈ కేసే ఆయనపై దేశద్రోహం నేరం మోపేలా చేసింది అంటున్నారు. చిన్మయ్ కృష్ణదాస్ను బంగ్లాదేశ్ పోలీసులు నవంబర్లో అరెస్టు చేశారు. అయితే ఆయన కోసం లాయర్లు కూడా వాదించకుండా అక్కడి ఇస్లామిక్ పార్టీలు, ఇస్లామిక్ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఆయన కోసం వాదించడానికి ముందుకొచ్చిన ఓ వకీలు మీద దారుణంగా దాడి చేశారు. మరోవైపు అక్కడి కోర్టు కూడా చిన్మయ్ చర్యను తీవ్రంగా పరిగణించింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు చేసిన అన్ని ప్రయత్నాలను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంటున్నాడు. ఆయన భద్రతపై తొలుత సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఆయనకు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందోనన్న అనుమానాలు వినిపించాయి. అయితే భద్రత విషయంలో రాజీ పడరాదని కోర్టు గట్టిగా చెప్పినా ఏ నేరము చేయని కృష్ణదాస్ కేవలం అనుమానాల మీద జైల్లో ఉంచడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బెయిల్ కూడా ఇవ్వలేనంత నేరం ఆయన ఏం చేయలేదని, ఆయన ఆరోగ్యం రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితులలో బెయిల్ ఇచ్చి విచారణ యథాప్రకారం కొనసాగించాలని న్యాయవాదులు అడుగుతున్నారు. కానీ న్యాయస్థానం మాత్రం బెయిల్కు అంగీకరించడం లేదు. దీంతో ఆయన నవంబర్ చివరి వారం నుంచే జైల్లో ఉంటున్నాడు. అయితే జైల్లో ఆయనకు రెగ్యులర్ ఫుడ్కు బదులు బీఫ్ తినమని ఒత్తిడి చేస్తున్నారనే కథనాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే బీఫ్ను తాను తినే ప్రసక్తే లేదని ఆయన మొండికేస్తుండడంతో ఆయన ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఏర్పడింది. బీఫ్ తినాలని ఒత్తిడి చేస్తున్న కారణంగా ఆయన ఇప్పటికీ 13 రోజులుగా ఏ ఆహారము తినడం లేదని, చావనైనా చస్తాను గాని బీఫ్ తినను అని మొండికేస్తున్నాడట. మరి చిన్మయ్ తన ప్రాణం కాపాడుకోవడానికి బీఫ్ తింటాడా? బీఫ్ తినిపించేందుకు వారు చిన్మయ్పై ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు? ఈ క్రమంలో ఎలాంటి దుర్వార్తలు వినాల్సి వస్తుంది? ఒక సగటు మనిషి ఆహారం తినకుండా 3 నుంచి 4 వారాలు బతకగలడని చెప్తారు. శరీర ఆరోగ్యం, నీరు తీసుకోవడం, వాతావరణం వంటి పలు ఇతర కారకాలపై ఆధారపడి ఈ 3-4 వారాల సమయం ఉంటుందంటారు. ఇక నీరు లేకుండా మనిషి 3 నుండి 7 రోజులు మాత్రమే బతకగలడు. ఆ సమయంలో శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులను ఉపయోగించుకొని మనిషి శక్తి పొందుతాడు. వారం తర్వాత కొవ్వు నిల్వలు మరింతగా శక్తిగా మారుతాయి. కొవ్వులో ఎక్కువ భాగాన్ని శరీరం వినియోగించుకుంటుంది అన్నమాట. ఈ సమయంలో కండరాలు క్షీణించిపోతాయి.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం మొదలవుతుంది. శక్తిలేమి, మానసిక అలసట, శారీరక బలహీనత వంటివి స్పష్టంగా బయటపడతాయి. దీర్ఘకాలంగా ఆహారం లేకపోతే మజిల్స్, ఇతర శరీర అవయవాలు నాశనం దిశగా ప్రయాణిస్తాయి. ఇది మృత్యువుకు దారితీస్తుంది అంటున్నారు. అయితే చిన్మయ్ ఇప్పటికే ఆహారం ముట్టక 10 రోజులు దాటింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన బీఫ్ తీసుకోకపోవడంతో 13 రోజులుగా పస్తులు ఉంటున్నాడు. ఆ లెక్కన ఇప్పటికే కండరాల క్షీణత కొనసాగుతున్నట్టే లెక్క. అందుకే ఇప్పుడు ఆయన ఆరోగ్యం గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే ప్రధాని షేక్ హసీనాను అత్యంత దారుణంగా దేశం నుంచి వెళ్లగొట్టిన బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎక్కడా పోలీసింగ్ అనేది లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆమెను తమకు అప్పగించాలంటూ తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనుస్ నుంచి అధికారికంగా భారత్కు లేఖ అందింది. ఆ విషయాన్ని భారత్ కూడా ధృవీకరించింది. 2 దేశాల మధ్య ఉండే సంబంధాలను బట్టి ఈ విషయంలో ముందడుగు పడే అవకాశం ఉంది. కానీ బంగ్లాదేశ్కు, భారత్కు షేక్ హసీనా తర్వాత ఎలాంటి భావ సారూప్యత గాని, ద్వైపాక్షిక సంబంధాలు గాని సరిగ్గా లేవు. ఇప్పటికే అక్కడ హిందువులపై జరుగుతున్న దాడి విషయంలో భారత్ తీవ్రంగానే ప్రశ్నించింది. మరోవైపు చిన్మయ్ దాసును ఉరితీయాలంటూ అక్కడి ఉగ్రముఖలు రెచ్చిపోయి డిమాండ్ చేస్తున్నాయి. మరో అటు షేక్ హసీనా, ఇటు చిన్మయ్ దాసులలో ఎవరో ఒకరు గాని లేక ఇద్దరు గాని అక్కడి రాజకీయ పార్టీలకు చిక్కితే వారి పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చిన్మయ్ మీద బంగ్లాదేశ్లోనే జమాతే ఇస్లామీ సానుభూతి పరులు, ఇతర ఉగ్రవాద ముఠాలు ఎందుకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి? చిన్మయ్ చేసిన తప్పేంటి? బంగ్లాదేశ్లో పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు ప్రభుత్వం అనేది ఉందా? ఇలాంటి ప్రశ్నలకు అసలు జవాబులు వచ్చే పరిస్థితే కనిపించడం లేదు. ఈ క్రమంలో అసలు చిన్మయ్ గురించి తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న హిందూ ఆధ్యాత్మిక గురువు చిన్మయ్ కృష్ణదాస్ చాలా కాలంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవలు చేస్తున్నారు. అయితే చిన్మయ్ కేవలం స్పిరిచువల్ నాలెడ్జ్కే పరిమితం కాకుండా సోషల్ ఇష్యూస్ పట్ల కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. సనాతన హిందూ ధార్మిక అంశాలపై ఆసక్తి ఉన్న కారణంగా హిందూలోనూ చైతన్యం నింపే విధంగా పలు కార్యక్రమాలు చేస్తున్నాడని, అది ఇస్లామిక్ నియమాలకు విరుద్ధమని అక్కడి ఇస్లామిక్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు ఎప్పుడు కూడా మతపరమైన విషయంలో బాహాటంగా మాట్లాడని ఇస్కాన్ యాజమాన్యం ఆయన్ని కొంతకాలం క్రితం ఇస్కాన్ నుంచి బహిష్కరించిందని సమాచారం. అయినా చిన్మయ్ మాత్రం తాను అనుసరిస్తున్న కృష్ణ ప్రబోధం అనే బాటలోనే తనదైన పంతాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే అక్కడి ఇస్లామిక్ ఉన్మాదులకు నచ్చలేదు. బంగ్లాదేశ్లో ఇంతటి దారుణమైన స్థాయిలో మానవ హక్కుల హననం జరుగుతున్నా అక్కడి యూనుస్ సర్కార్ మాత్రం అసలు తమ దగ్గర ఎలాంటి ఘటనలు జరగడం లేదని బుకాయిస్తోంది. మరోవైపు అమెరికాలో త్వరలో పదవి నుంచి వైదొలగనున్న జో బైడెన్ బంగ్లాదేశ్ అవుట్ గోయింగ్ సర్కారుకు పూర్తిగా మద్దతిస్తోంది. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజల బాగోగుల కోసం పనిచేసే చిన్మయ్ లాంటి వారికి ఏమాత్రం మద్దతివ్వని అమెరికా ప్రభుత్వం తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా పాలకులకు మతి చెలించిందా? యూనుస్ ఆగడాలకు చెక్ పెట్టకుండా ఉగ్రమూకలకు కొమ్ము కాస్తారా? అమెరికా సామాన్యుడు చెల్లించిన ట్యాక్స్ను బంగ్లాదేశ్లో ఎలా ఖర్చు చేస్తారని, బంగ్లాదేశ్కు ఎలా మద్దతిస్తారని అడుగుతున్నారు. మరి చిన్మయ్ అంశం ఏ విధంగా కొలిక్కి వస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఆకలిగొన్న వారికి భారత్ అన్నం పెడుతుంది. కానీ ఇస్లామిక్ కంట్రీస్లో మతం ఆధారంగానే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లోనూ అదే జరుగుతోంది. ప్రజాస్వామ్యం పేరిట పాలనను కబ్జా చేసిన యూనస్ ప్రభుత్వం మైనారిటీ ప్రజల కష్టాల గురించి అసలేమాత్రం పట్టించుకోవడం లేదు. అంతకన్నా అసలు ఆయన నోబెల్ శాంతి బహుమతి కూడా తీసుకుని ఎందుకని ఇంతలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు అనేది ఎవ్వరికీ అంతుపట్టట్లేదు. మరోవైపు మైనారిటీ హిందువుల కుటుంబాలు నడవడానికి ఒకరిద్దరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎవరికీ కనిపించకుండా ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. ఈ ఒక్కటి చాలు బంగ్లాదేశ్లో మానవ హక్కులు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో చెప్పడానికి. బంగ్లాదేశ్లో మైనార్టీల హక్కులు మంటగలిశాయి. వాటిని పునరుద్ధరించే నాదుడు ఎక్కడా కనిపించడం లేదన్న తీవ్రమైన నైరాశ్యం అక్కడి ప్రజల్లో కమ్ముకుంటోంది. కట్టలు తెగిన మత మౌఢ్యంతో తాము బతకడం కష్టమనే భావన అన్ని మైనార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అందుకే ఢాకా, చిట్టగాంగ్ వంటి పలు జిల్లాలలో మైనార్టీ హిందువులు బయటకు రావడం లేదు. ఒకవేళ బయటకు వచ్చినా ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. మరి ఇళ్లల్లో ఉండేవారికి తిండి గ్రాసం కావాలి కదా. ఒకప్పుడు హిందూ ముస్లిం భాయి భాయి అంటూ కలిసిమెలిసి ఉన్న స్నేహితులే ఇప్పుడు మతం పేరిట శత్రువులుగా మారిపోయారు.
మెజారిటీ ప్రజలు మైనార్టీ ప్రజానికాన్ని శత్రువులుగా చూస్తున్నారు. దీంతో మైనార్టీలు గడప దాటి బయటకు రావడం లేదు. ఫలితంగా అనేక కుటుంబాలు దినదిన గండంగా బతుకులు వెళ్లదీస్తున్నాయి. వారికి బియ్యం, పప్పులు, రోజువారీ ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో సనాతన మొయిత్రీ సంఘం SMS బంగ్లాదేశ్ పేరుతో కొంతమంది ఔత్సాహికులు ముందుకొచ్చి ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. మెజారిటీ ప్రజల చేతుల్లో తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్న ఉపాధి కోల్పోయిన కుటుంబాల కోసం ఈ SMS పనిచేస్తుంది. వారికి అవసరమైన నెల సరుకులు, చేతి ఖర్చుల కోసం కొద్దిపాటి అమౌంట్ను సర్దు చేస్తున్నారు. ఇక ఈ సేవ చేస్తున్న వారు కూడా తమ గురించి ఎక్కడా చెప్పవద్దని, తమ ఫోటోలు ఎక్కడా కనిపించరాదని మీడియా మిత్రులకు చెబుతుండడం గమనార్హం. మైనార్టీలకు సేవ చేయడం అనేది భారత్ వంటి దేశాల్లో అయితే అదో ఘనకార్యంగా, సమాజ కార్యంగా భావిస్తారు. కానీ అదే మైనార్టీలకు పాకిస్తాన్లో గాని, బంగ్లాదేశ్లో గాని ఇంత దారుణమైన హక్కుల హననం జరుగుతున్నా మాట్లాడేవారే కనిపించడం లేదని అనేక మంది స్వచ్ఛంద సేవకులు ఆందోళన చెందుతున్నారు. బంగ్లాదేశ్ విషయంలో కొద్ది రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగంగా గొంతెత్తడం విశేషం. హిందువుల గురించి మాట్లాడకపోతే అలాంటి సమస్య రేపు అందరికీ వస్తుందని, తాను మాట్లాడకుండా ఉండలేనని పవన్ చెప్పడం గమనించాల్సిన అంశంగా చెబుతున్నారు. ఒక్కొక్క హిందూ కుటుంబం కష్టాలు ఒక్కో రకంగా ఉన్నాయి. పింటూధర్ అని ఓ రిక్షా పుల్లర్ తన వృద్ధురాలైన తల్లి కోసం మందులు తేవాలని మెడికల్ షాప్కు వెళ్తే అక్కడ రాయించే పేరును బట్టి అతని హిందువుగా గుర్తించి కిడ్నాప్ చేశారట. పింటూధర్ తాను రిక్షా తొక్కితే గాని కుటుంబం గడవదు. తల్లితో పాటు భార్య, 2 పిల్లలు ఉన్నారు. పింటూను కిడ్నాప్ చేయడంతో వారి కుటుంబానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో SMS రంగంలోకి దిగి నెలకు సరిపడిన తిండి గ్రాసం అందజేసింది. ఇలా చాలా మంది కుటుంబాలకు SMS ఆపన్న హస్తం అందిస్తోంది. బంగ్లాదేశ్లో ఆగస్టు తర్వాత జరుగుతున్న ఘటనలను బట్టి అది ఇప్పుడు పూర్తిగా మిలిటెంట్ కంట్రీగా మారిపోయింది అంటున్నారు అక్కడి మైనార్టీ మేధావులు. దేశంలో ఉన్న అనేక మదర్సాలు టెర్రరిస్టులకు నిలయాలుగా మారుతున్నాయని, మైనార్టీ ప్రజలకు రోజుకో హెచ్చరిక చొప్పున జారీ చేస్తూ రోడ్ల మీద పడి భయానక వాతావరణం సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హిందువుల మీద దాడులు చేయడం మాత్రమే గాక రోడ్ల మీద ఆయుధాలు ప్రదర్శిస్తూ పెద్దగా మైకులు పెట్టి మరీ హెచ్చరిస్తున్నారని అక్కడి వారు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో భారత్కు హెచ్చరికలు జారీ చేస్తూ 7 సిస్టర్స్ను కబ్జా చేస్తామని బాహాటంగా చెబుతుండడం, అదే పనిగా మైనార్టీలపై దాడులు పెంచడం ఆందోళన రేపుతుంది. హిందువులు అంటే భారత్కు మద్దతిచ్చేవారని, ముస్లింలు అంటే భారత వ్యతిరేకులనే ఫీలింగ్ అక్కడి మెజారిటీ ప్రజల్లో ఉందంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో అక్కడి మైనార్టీ ప్రజలకు ఈ మాత్రం ఆపన్న హస్తం కూడా అందకపోతే వారి బతుకులకు భరోసా ఎవరిస్తారు? అక్కడి హిందువుల పట్ల అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండడాన్ని కూడా అక్కడి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. మరి దీనికి భారత్లోని మేధావులు, సెక్యులర్ హిందువులు, పార్టీలు ఎలా రెస్పాండ్ అవుతాయో చూడాల్సి ఉంది.